ఖచ్చితంగా రైతుల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు రేపు 15వ తారీఖున హెలికాప్టర్ రానివ్వని పర్మిషన్ ఇవ్వనని చెప్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు. హెలికాప్టర్ రానివ్వడు, కారు రానివ్వడు. అవసరమైతే రొయ్యల రైతు కోసం రైలెక్కి వెళ్తాడు. ఆపు నీ చేతనైతే బెజవాడలో రైలెక్కి భీమవరం వెళ్తాడు 15వ తారీఖున. ఆపు నీ చేతనైతే చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నా. ఆపగలిగాడు ఎవడన్నా ఉన్నాడా? జగన్ ఆపలేవు. అక్కడ మీటింగ్కి వచ్చేటువంటి కష్టాలు చెప్పుకుంటాకు వచ్చేటువంటి రొయ్యల రైతులను కూడా ఆపలేవు. ఇచ్చాపురం నుంచి తడదాకా రేపు 15వ తారీఖు భీమవరం వచ్చే రొయ్యల రైతులను కూడా నువ్వు ఆపలేవు. ఖచ్చితంగా వీళ్ళందరూ చేరతారు. జగన్కి వాళ్ళ కష్టాలు చెప్తారు. చంద్రబాబు నాయుడు రొయ్యల మేత కంపెనీలు, ఈ రొయ్యల కంపెనీల యొక్క దోపిడీ ప్రతి విషయాన్ని ఏ రకంగా దోచుకుంటున్నారు, ఎలా దోచుకుంటున్నారు. 100 కౌంట్ మాత్రం 240 రూపాయలు ఉంటుంది. ఎప్పటికీ దాన్ని మార్చరు. ఎందుకని 240 రూపాయలు ఉంటుంది? బాగా కనపడుతుంది అంట. ఎందుకని 100 కౌంట్లో ఏ రైతు అమ్మడు. ఎప్పుడు అమ్ముతాడు? బతికి చెడితే అమ్ముతాడు, వైట్ కట్టి వస్తే అమ్ముతాడు, వైరస్ వస్తే అమ్ముతాడు. లేకపోతే 100లో అమ్మేది ఎవడు? 100 మాత్రం అదే 240 ఉంటుంది. చంద్రబాబు మాయ ఇదంతా.